హామీ ఇచ్చేటప్పుడు అందరికీ ఇల్లులు, హామీ ఇచ్చిన తర్వాత ఎట్లా ఎలిమినేట్ చేయాలి, ఎట్లా తగ్గియాలి వాళ్ళని అర్హులని అనే విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. దాంట్లో భాగంగా వాళ్ళు కొంత ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకున్నారు. కానీ అసలు క్రైటీరియా, అసలు ఎలిజిబిలిటీ ఎట్లున్నదంటే వాళ్ళది 10 నుంచి 20% కమిషన్ ఇవ్వడం ఒక అర్హత. అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండడం అనేది ఇంకొక అర్హత. ఈ రెండు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ రోజు ఇల్లులు ఇస్తున్నారు. ఒకటి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉండాలి, దానితో పాటు 10 నుంచి 20% కమిషన్ ఎవరిస్తే వాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు. ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఇందిరమ్మ ఇల్లు వస్తే ఇంట్లో హాయిగా ఉండొచ్చు అని ఎన్నో కుటుంబాలు, చాలా ఆశగా ఎదురు చూసిన కుటుంబాలు, పేద కుటుంబాలు, పేదలు, రేకుల గుడిసెలలో బతికే వాళ్ళు ఎంతో మంది కూడా ఈ ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూసి ఇందిరమ్మ పట్టాలు కూడా ఇచ్చారు. అందులో చాలా మందికి మంజూరు పత్రం ఇచ్చారు. క్లియర్ గా ఇచ్చిన తర్వాత కూడా మంజూరు పత్రం ఇట్లుంది. రేవంత్ రెడ్డి ఫోటో, సీఎం రేవంత్ రెడ్డి ఫోటో, అదే విధంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఫోటో ఉన్న మంజూరు పత్రం ఇచ్చి, ఈ పత్రాలు ఇచ్చిరు కదా అనే ధైర్యంతో ఉన్న ఇల్లులు కూడా కట్టుకొని ముగ్గు పోసుకొని గోడలు కట్టుకునే టైంకి వచ్చి మీ మంజూరు పత్రం రద్దయింది, మీకు ఇల్లు లేదు, ఇల్లు క్యాన్సిల్ అయింది అని చెప్పడంతో వేలాది కుటుంబాలు ఈ రోజు రోడ్డున పడ్డాయి. అందులో వందలాది మంది బలవన్మరణం చేసుకున్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. వేలాది కుటుంబాలు మంచిగా బతుకుతాం అనుకున్న కుటుంబాలకి బతికే లేకుండా చేసిరు. వీళ్ళు ఇల్లు కాదు, ఇల్లు ఇస్తే ఇచ్చిరు లేదు, కానీ ఈరోజు బతికే లేకుండా చేసిరు. ఎక్కడ ఉండాలనో తెలియదు వాళ్ళకి. కొంతమంది కిరాయికి ఉండగలిగిన వాళ్ళు కిరాయి కట్టుకొని కిరాయికి ఉంటున్నారు. లేని వాళ్ళు రోడ్డున పడి ఏం చేయాలనో అర్థం కాక వాళ్ళ పిల్లల్ని, భార్య పిల్లల్ని రోడ్డు మీద చూడలేక ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు ఈ మంజూరు పత్రం చూస్తే దీంట్లో ఒక డేట్ ఉండదు, ఏముండదు. ఇది మంజూరు పత్రమా కాదా? ఇంకా చూస్తే ఈ మంజూరు పత్రాలు ఎవరిస్తున్నారు? వాస్తవంగా ఎవరు ఇవ్వాలి? అధికారులు ఇవ్వాలి పోయి. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇళ్లకు పోయి ఇచ్చుకుంటున్నారు. అంటే ఏంది? ఈ మంజూరు పత్రం మేము ఇస్తున్నాం అంటే మేమే మీకు ఇల్లు ఇప్పించగలుగుతాం, మాకు 10 నుంచి 20%, 50,000 నుంచి ₹1,00,000 మాకు ఇవ్వండి, ఇస్తేనే మీకు ఇల్లు వస్తుందని ఇండైరెక్ట్ గా చెప్పినట్టు. మంజూరు పత్రాలు కాంగ్రెస్ నాయకుల చేతుల్లో పెట్టిరంటే దాని అర్థం ఏంది అంటే, వాళ్ళు పోయి ఇచ్చిరంటే ఈ ఇంటి పత్రం నేను ఇచ్చినా అంటే నీకు ఈ ఇల్లు రావాలి, రేపు పొద్దున కట్టుకోవాలి, గోడలు అయిపోయి స్లాబ్ అయిపోయిన తర్వాత వరకు కూడా నీకు ఇల్లు నీ చేతిలో ఉండాలి అంటే నాకు 50 నుంచి ₹1,00,000, 50,000 నుంచి ₹1,00,000 నా చేతిలో పెట్టాలి అనేది ఇండైరెక్ట్గా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది. ఇది వాస్తవంగా జరుగుతున్నది. మీకు ఇప్పుడు ఆధారాలతో సహా చెప్తా. అదేవిధంగా వీళ్ళు ఇందిరమ్మ పక్కా ఇళ్ల పథకం కింద ఇల్లు లేని ప్రతి ఎస్సీ ఎస్టీ కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి 6 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు ఇస్తున్నారా 6 లక్షలు? లేదు. ఇది 2024 మార్చి 3వ తారీఖు అనుకుంటా, మార్చి 3వ తారీఖు ఇందిరమ్మ ఇళ్ల పథకం మొదలుపెట్టారు. ఇప్పటికీ సంవత్సరం దాటింది. ఇప్పటికీ కూడా ఇందిరమ్మ ఇళ్ల కింద ఒక్క ఇల్లన కట్టిర్రా? ఒక్క ఇల్లు కూడా కట్టలేదు. ఇప్పుడు హడావుడిగా అందరికి మంజూరు పత్రాలు ఇచ్చి శాంక్షన్ లెటర్స్ ఇచ్చి ఎందుకు ఇదంతా చేస్తున్నారు అంటే, స్థానిక ఎన్నికలు వస్తున్నాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి పత్రాలు ఇవ్వాలి, వాళ్ళది వాళ్ళు కట్టుకోవాలి. ఎలక్షన్లు అయిన తర్వాత, ఎన్నికలు అయిన తర్వాత వీళ్ళకి డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా నడుస్తుంది, మనం బయటపడతాం అనే విధంగా ఈ ప్రభుత్వం ఈరోజు వ్యవహరిస్తున్నది. దాంట్లో భాగంగా కొన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నా. అన్నం పెట్టి కంచం గుంజుకున్నారు. అంటే మంజూరు పత్రం చేతిలో పెట్టి ఇల్లు కట్టుకోమని కట్టుకునే టైంకి వచ్చి మీకు మళ్ళీ రద్దయింది అని చెప్పడం. ఇట్లా ఎన్నో, అది వచ్చింది కదా అని పాత ఇల్లు తీసేసి కొత్త ఇంటికి సిద్ధమయ్యాం, తర్వాత వచ్చి రద్దు చేసినాం అని చెప్పారు. ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో వీణవంకలో 36 మందికి ఇల్లులు మంజూరు చేస్తే అందులో 11 మందికి ఈ రోజు దాన్ని మీ పత్రాలు క్యాన్సిల్ చేసినాం, మీకు ఇల్లు రావట్లేవు అని చెప్పారు ఈరోజు. ఇట్లా చాలా జరిగినాయి. చాలా మంది వేలాది కుటుంబాలు రోడ్ల పడ్డే, వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి. చూడండి, మంజూరు పత్రం ఇచ్చి పేరు లేదంటున్నారు. వాళ్ళు ఇల్లు కట్టుకొని ఆల్రెడీ బేస్మెంట్ కట్టుకుంటున్నారు ముగ్గు పోసుకున్న తర్వాత ఇల్లు క్యాన్సిల్ చేశారు. ఇలాంటివి కోకొల్లలు తెలంగాణలో ఈరోజు జరుగుతున్నది. ఏంటంటే ఇది ఒకటి. ఇందిరమ్మని నమ్ముకుంటే ఉన్నది పోయింది. ఇది ఎక్కడ? తుంగతుర్తి నియోజకవర్గంలో ఒకటి. సేమ్ ఇట్లనే ఇల్లు తీసేసి రేకుల ఇల్లు ఉండే, ఇందిరమ్మ ఇల్లు వచ్చిందని చెప్పడంతో ఉన్న ఇల్లు కూడా కొట్టుకున్న అభాగ్యుడు. రేకుల ఇల్లు ఉండే, ఈ రేకులు కూడా తీసేసుకుని ఇల్లు తీసేసి ముగ్గు పోసుకున్నాడు. తర్వాత ఇల్లు రాలేదన్నారు. ఇందిరమ్మ ఇల్లు రాలేదని పెట్రోల్ పోసుకొని, ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకున్న యువకుడు. ఇలాంటివి ఎన్నో వార్తలు ఈరోజు